చిరయ హిందీ వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ. చిరయ అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి పక్షి లేదా పిచ్చుక అని. ఈ సిరీస్ కి ఎందుకు ఈ నేమ్ బెటర్ అనేది సిరీస్ మొత్తం చూసాక అర్థమవుతుంది. ఇంతకీ ఈ చిరయ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే చూడొచ్చు గైస్, వన్ టైం వాచబుల్. ఈ వెబ్ సిరీస్ లో డీల్ చేసిన సెన్సిటివ్ టాపిక్ వల్ల సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఈ సిరీస్ అయితే. ఇంతకీ ఈ చిరయ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. పూజ అనే అమ్మాయి న్యూ జనరేషన్ బాగా చదువుకోవాలి అండ్ ఫ్రీడమ్ కావాలని కోరుకునే అమ్మాయి. ఇలాంటి అమ్మాయి సాంప్రదాయాలు, విలువలు, పాతకాలం పద్ధతులు పాటించే ఒక పెద్ద ఫ్యామిలీలోకి అయితే కోడలుగా వెళ్తుంది. ఆ పెద్ద ఫ్యామిలీలో కమలేష్ ఆ ఇంటి పెద్ద కోడలు పాతకాలం పద్ధతులు పాటించి ఆమె. కమలేష్ తన మరిదిని సొంత కొడుకులా పెంచుతుంది. తను ఏ తప్పు చేయడు అనే భావజాలంతో ఉంటుంది. ఇంకా వాళ్ళ మామ అన్ని పద్ధతులు పాటించే పెద్ద మనిషి. ఇలాంటి ఇంట్లోకి స్వేచ్ఛను కోరుకునే పూజ చిన్న కోడలుగా వస్తుంది. పెళ్ళైన ఫస్ట్ రోజే పూజ అరుణ్ చెప్తుంది తనకి హెల్త్ బాలేదు, నెక్స్ట్ రోజు చేద్దామని. కానీ అరుణ్ అస్సలు వినకుండా మృగంలో ప్రవర్తిస్తాడు. ఇలా చాలా సార్లు అరుణ్ పూజను అయితే సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి పూజ ఎలా బయటపడింది, తనకు కమలేష్ ఎలా సహాయం చేసింది, ఇంతకీ వాళ్ళు ఏదైనా సాధించారా లేదా లాస్ట్ కి అనేది స్టోరీ. ఈ సిరీస్ లో డైరెక్టర్ మెయిన్ గా ఒక పాయింట్ అయితే హైలైట్ చేశాడు. పెళ్ళయ్యాక భార్యని తన ప్రాపర్టీ లాగా భావించి మ్యారిటల్ రేప్ చేసిన అలాంటి వాటిని శిక్షించడానికి న్యాయస్థానంలో ఏ చట్టం లేకపోవడం ఏంటి అనేసి డైరెక్టర్ నిలదీశాడు. ఈ సిరీస్ లో నెగిటివిటీ అండ్ పాజిటివిటీ రెండు కలగలిపి ఉంటాయి. ఒక పక్క పూజని హెరాస్ చేస్తూ వరుణ్ ఉంటే, ఇంకో పక్క కమలేష్ ని తన భర్త ఎంతో బాగా చూసుకుంటుంటాడు. నేను సోషల్ మీడియాలో చాలా మందిని గమనించే ఈ సిరీస్ నుంచి చాలా నెగిటివిటీనే తీసుకుంటున్నారు. పాజిటివిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం లేదు. సొసైటీలో వరుణ్ లాంటి వాళ్ళు బయటికి బాగా ఉంటూ లోపల ముసుగేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ తీశారు. ఇంకా సోషల్ మీడియాలో ఈ సిరీస్ సంబంధించి చాలా నెగిటివిటీ ఉంది. అది వేరే కోణంలో ఉంటుంది. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ 30 minutes పైనే ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే వెబ్ సిరీస్ అనేది ఫస్ట్ 2 episodes బాగా నడిచిన మధ్యలోకి వెళ్లే కొద్ది కొంచెం స్లో అవుతుంది. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో ఫస్ట్ లో బాగానే తీసుకువెళ్లారు. కాకపోతే మధ్యలో కన్ఫ్యూజన్ అయితే కొంచెం క్రియేట్ అయింది. ఇంకా సిరీస్ లో యాక్టింగ్ మెయిన్ లీడర్స్ అందరూ అదరగొట్టేశారు. కమలేష్ గా చేసిన యాక్ట్రెస్ అండ్ పూజగా చేసిన యాక్ట్రెస్ అయితే సూపర్ గా చేశారు. ఓవరాల్ గా వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుంది, ఇంకొక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అసలు నచ్చదు. ఈ సిరీస్ అనేది జియో హాట్స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఫ్యామిలీతో ఈ సిరీస్ చూడొచ్చు అంటే 2 అభ్యంతరకరమైన సీన్స్ అయితే ఉన్నాయి. నేనైతే వద్దని చెప్తాను, లేదు మా ఫ్యామిలీ బ్రాడ్ మైండెడ్ మేము చూస్తామంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ లో మెసేజ్ ఉంటుంది. అది ఫ్యామిలీస్ అర్థం చేసుకుని పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ఈ చిరయ సిరీస్ అయితే వన్ టైం వాచబుల్. మీరు ఈ వీకెండ్ చూడాలనుకుంటే చూసేయచ్చు. మీకు కనుక మన రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.